హాయ్ అండి. ఈరోజొచ్చేసి ఇంకా కొబ్బరికాయ టమాటా పచ్చడితో అయితే మేము ముందుకొచ్చేసాను. అది ఎలా చేయాలి ఏంటన్నది వీడియోలో చూసేయండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటదనమాట ఇదొచ్చేసి. అలా వేడి వేడి అన్నంలో వేసుకొని తిన్నామంటే అసలు ఇంకే కూర అవసరం లేదండి. మనకింక కూరలు తిని తిని బోర్ కొడతది కదా! ఒక్కొక్కసారి పచ్చడి ఏమన్నా చేసుకొని తినాలి అని అనిపిస్తది కదా! అలాంటి టైంలో ఇలా కొబ్బరికాయ టమాటా పచ్చడి చేసుకొని తినండి. ఇంకా సూపర్ అంటే చాలా బావుంటదనమాట. ఇప్పుడొచ్చేసి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే నేను అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. కొబ్బరి, మినపప్పు, శనగపప్పు, నువ్వులు, పల్లీలు, కొంచెం చింతపండు, టమాటా, ఎండుమిర్చి ఇంక అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాననమాట. ఇప్పుడైతే తాలింపు పెట్టేసుకుందాం. ముందుగా వచ్చేసి ఒక చిన్న కడాయి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే అది కడాయి వేడైపోయిన తర్వాత అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలన్నమాట. మాడిపోకుండా చక్కగా దోరగా వేయించుకోండి వచ్చేసి. మళ్ళీ మాడిపోతే ఏంటంటే టేస్ట్ మారిపోతాయన్నమాట. అందుకని కొంచెం అలా సిమ్‌లో పెట్టి వేయించుకోండి. ఇప్పుడొచ్చేసి నూనె అయితే ఇంక వేడైపోయింది. ఇప్పుడొచ్చేసి అందులో ఒక టేబుల్ స్పూన్ అయితే జీలకర్ర అయితే వేశాను. ఇంక అన్నీ ఒక్కొక్కటిగా మనం అన్నీ ఇంక ఫ్రై చేసేసుకోవాలన్నమాట. ఇప్పుడొచ్చేసి ఇంక మినపప్పు అయితే వేస్తున్నాను. కొబ్బరి పచ్చడి అంటే ఇంకెవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇంకా కొంచెం హెల్తీగా ఇలా చేసుకుంటే ఇంకా బావుంటదన్నమాట. ఇదొచ్చేసి నేను ఎప్పుడే కొబ్బరి పచ్చడి చేసినా ఇంక ఇలాగే చేస్తానన్నమాట. ఇప్పుడైతే శనగపప్పు అయితే వేసుకోవాలి. ఇంకా అది కూడా చక్కగా వేయించేసుకోండి. వెంటనే ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడొచ్చేసి ఇంకా పల్లీలైతే వేస్తున్నాను. అసలు ఈ పచ్చడికొచ్చేసి ఇంకా పల్లీలు, నువ్వులేనండి చాలా టేస్ట్ ఉంటదనమాట. ఇవి 2 తప్పనిసరిగా వేసుకోండి. అంటే మనం హెల్త్‌కి ఏది మంచిదో అవి వేసుకుంటే కూడా మనకి హెల్త్‌కి మంచిది కదా! నేనెప్పుడు చాలా వరకు నేను ఇలా పచ్చడిలో నువ్వులని, పల్లీలని నేను వేస్తాను. ఇప్పుడు నువ్వులైతే వేసేస్తాననమాట. దాంతో పాటుగా ఇంక ఎండుమిర్చి మీరు తినే కారాన్ని బట్టి అయితే వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకోవచ్చా అంటారు. పచ్చిమిర్చి అయితే అది ఇష్టం ఉన్న వాళ్ళు అది వేసుకోండి. కాకపోతే ఎండుమిర్చి వేసుకుంటేనే భలే బావుంటది. కలర్‌ఫుల్‌గా ఉంటది. ఎందుకంటే ఇది టమాటా పచ్చడి కదా! కొబ్బరి టమాటా పచ్చడి కనుక ఎండుమిర్చి వేసుకుంటేనే బావుంటది. ఇంకిక్కడొచ్చేసి ఎండుమిర్చి కూడా చక్కగా వేయించేసుకోవాలి. దాని తర్వాతొచ్చేసి ఇంక కొబ్బరైతే వేసేసుకోండి. కొబ్బరి కూడా కొంచెం సేపు వేయించండి. ఇలా వేయించడం వల్ల ఏంటంటే పచ్చడి కొంచెం నిలవుంటదన్నమాట. అందుకని చక్కగా వేయించేసుకోండి అన్నీని. చూసారా ఎంత బాగా వేగిపోతున్నాయో. మనం కొబ్బరి ఇలా చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే సరిపోతుంది. ఏమి తురుముకొని వేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. అన్నీ మిక్సీ జార్‌లో నలిగిపోతాయి కనుక. ఇప్పుడు అది ఫ్రై అయిపోయింది కదా! ఇవన్నీ ఇంక పక్కకు తీసేస్తున్నాను. ఇప్పుడొచ్చేసి మళ్ళీ కడాయిలో కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఈ టమాటా ఉన్నది కదా! ఒక 3, 4 టమాటాలైతే తీసుకున్నాను. అది చక్కగా ఫ్రై చేసేసుకోండి ఆయిల్‌లో వచ్చేసి. ఎందుకంటే ఇది కొబ్బరికాయ టమాటా పచ్చడి కదా! అందుకని మనం టమాటా చక్కగా వేయించుకోవాలి. అందులో కొంచెం చింతపండు వేసుకోండి. వేసుకుని అవి చక్కగా అలా సిమ్‌లో పెట్టేస్తే అలా మగ్గుతాయి. ఒకసారి అలా కలుపుతా ఉండండి. ఆ గరిటెతో కొంచెం అలా చేసేస్తే ఏంటంటే తొందరగా మగ్గిపోతాయన్నమాట. భలే బావుంటదండి. ఇప్పుడు ఈ 2 చల్లారనిద్దాం. ఇప్పుడైతే చల్లారిపోయింది. ఫస్టొచ్చేసి ఇవన్నీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా! ఫస్ట్ ఫ్రై చేసుకున్నయి మాత్రం పొడించేసుకొని తెచ్చేసుకోవాలి. టమాటాని, చింతపండు లాస్ట్ వెయ్యాలి. ఎందుకంటే అవి ముందుగా వేసేస్తే నల్లగవమాట వచ్చేసి. ఇప్పుడు అందులో కొంచెం వెల్లుల్లి వేసుకొని, ఉప్పు, పసుపు కూడా వేసేసుకొని, ఇప్పుడు మెత్తగా ఇలా పొడి చేసుకొని అయితే తీసుకొచ్చేసాను. మనకి పచ్చడి కొంచెం నిలవుండాలంటే అసలు వాటర్ వేయొద్దండి. వాటర్ వేయకపోతే కొంచెం నిలవుంటది. ఇప్పుడు ఆ టమాటా కూడా అందులో వేసేసి, టమాటా, చింతపండు కూడా వేసేసి ఇలా మెత్త పేస్ట్‌గా చేసేసుకోవాలి. ఇప్పుడు దీనికొచ్చి తాలింపు పెట్టుకోవాలండి. అసల ఎంత బావుంటది తెలుసా! అంత బావుంటది. ఇంకా అన్నమంతా పచ్చడితో తినేస్తారన్నమాట. అంత టేస్ట్‌గా ఉంటది. ఇప్పుడు ఇందులో వచ్చేసి కొంచెం ఆవాలు, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ కొంచెం కొంచెం వేసుకోండి. ఆల్రెడీ మనం అన్నీ వేసేసాం కదా! అందులో వచ్చేసి కొంచెం ఇంగువ వేసుకోండి. ఇలాంటివి వేసుకోవడం వల్ల ఏంటంటే ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. మీకు ఇంగువ ఇష్టం లేదు అంటే అది వేసుకోవద్దు. అందులోనే కొంచెం అయితే కొంచెం కారం వేస్తున్నాను. అది కూడా మీకు ఇష్టం లేదంటే అది కూడా వేసుకోవద్దు. నాకు ఇవన్నీ ఇష్టం కనుక నేను ఇవన్నీ వేశాను. ఇందులో ఏ ఒక్కటి మీకు ఇష్టం లేకపోయినా అది లేకుండా తయారు చేసుకోండి. ఈ నువ్వులు, పల్లీలు మాత్రం తప్పకుండా వేసుకోండి. ఆరోగ్యానికి చాలా మంచిది. ఇంకా తాలింపు అయితే రెడీ అయిపోయింది కదా! ఇంకిక్కడైతే కొబ్బరికాయ టమాటా పచ్చడైతే రెడీ అయిపోయిందండి. చాలా అంటే చాలా టేస్ట్‌గా ఉంటది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి వచ్చేసి.
ఇది హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇంక కొబ్బరి, నువ్వులు, పల్లీలు అంటే మీకు తెలిసిందే కదా! ఎంత హెల్త్‌కి ఎంత మంచిదన్నది. ఇప్పుడైతే అలా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటదండి అసలు. నెయ్యి వేసుకునే అలవాటుంటే నెయ్యి వేసుకోండి. గానుగ నూనె వేసుకునే అలవాటుంటే గానుగ నూనె వేసుకొని ఇంక చక్కగా తినేయడమేనండి. అంత టేస్ట్‌గా ఉంటదండి. ఇంతేనండి ఈరోజు వీడియో. బై అండి అందరికీ.